నమస్కారం అండి. నమస్కారం అందరికీ. స్వాగతం, సుస్వాగతం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్‌కి. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రూట్. వెల్కమ్ బ్యాక్. అనదర్ ఎపిసోడ్, అనదర్ రివ్యూ. బోగస్ థ్యాంక్ యూ. ఇది తెలుగు పాడ్కాస్ట్. నువ్వు ఇంగ్లీష్లో వెళ్ళిపోతే మంచిగా ఉండదు. నేను మళ్ళీ వచ్చి నీకు మొట్టికాయ కొట్టాల్సి వస్తుంది. అండ్ అనదర్ review- థై గ్యాప్ థర్స్డే. థై గ్యాప్ ట్యూస్డే. మంగళవారం మంగళవారం మంది థై గ్యాప్ మంగళవారం. వారానికి రెండు చేస్తాం బ్రూట్. అసలు అందుకనే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అది నేను అర్థం చేసుకోగలను, కానీ మనం ప్రొఫెషనల్ పాడ్కాస్ట్. ఎంత ప్రొఫెషనల్, ఎంత డిలిజెంట్, ఎంత ఎఫెక్టివ్, ఎంత ఎఫిషియెంట్. మనం ఇంత ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఇట్లా ఏమంటారు, వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండాలి. యా. సో ఈ కన్ఫ్యూజన్ తొలగించుకోవాలంటే అర్జెంట్ గా మా సోషల్స్ ని ఫాలో చేయాలి. సో థై గ్యాప్ ట్యూస్డేకి, థై గ్యాప్ థర్స్డేకి ఏ మాత్రం తేడా తెలియదు, ఎందుకంటే మేము పోస్ట్ చేయం కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ లో వచ్చి @_Thai Gap, ట్విట్టర్ లో వచ్చి @Thai Gap, వేరోలో వచ్చి @Thai Gap. మళ్ళీ అదొక కొత్త @Thai Gap. సోషల్ మీడియా ఏదో ట్రై చేస్తున్నాం. ఇది నాకు కూడా తెలియదు. ఇట్లున్నది మన ప్రొఫెషనలిజం. ఏం లేదు, జస్ట్ ఒక హ్యాండిల్ మనం ఖర్చు వేయడం తప్పితే ఇదో ఇంకా ఏం ప్రస్తుతానికి స్టార్ట్ కాలేదు అక్కడ. ఇవన్నీ నువ్వు ముందరే చెప్పాలి నాకు. యా, ఇట్లా కొత్తది కూడా అనౌన్స్ చేస్తాం మనం అది ఇది అని. సర్ప్రైజ్. వేరోలో ఎవరైనా ఉన్నారంటే మమ్మల్ని అర్జెంట్ గా ఫాలో అయిపోండి. మిగతా సోషల్ మీడియా నెట్వర్క్ లో అట్లీస్ట్ ఒక లోగో అయినా ఉంది, ఇక్కడ అది కూడా లేదు. సో ఏం లేదు. మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అయిపోయింది. సోషల్స్ అయిపోయినాయి. బ్రూడ్, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు ద హీస్ ఎ సర్వైవర్, హీస్ ఎ ఫైటర్, he's a crawler. హీస్ ద వారియర్, ఏమన్నా ద వారియర్, హీస్ అ సర్వైవర్, ఫైటర్, హీస్ అ డాక్టర్, హీస్ ద కలెక్టర్, హీస్ ద IPS, కండక్టర్, అన్ని అసలు ప్లంబర్. అదొకటైతే ఉండదు, అదొకటైతే ఎప్పుడు జరగని పని అది. కరెక్ట్ బోగస్. మన కళ మనమే నెరవేర్చుకోవాలనుకుంటా అంతే. కానీ ఇవాళ రివ్యూ చేయబోయే మూవీ పేరు ద వారియర్. మీరు ఈ మూవీని హాట్‌స్టార్ లో చూడొచ్చు ఎస్. ఫ్రీగా. అండ్ మీకు గనుక అర్జెంట్ గా ఈ సినిమా సారాంశం చెప్పేసే మన థైగాపర్స్ కి. ఏం లేదు, సత్య అని ఒక పిల్లాడు ఉంటాడు. వాడు స్కిల్స్ ఏంటంటే ఎవరైనా రంగు పోస్తూ ఉంటే వాడి పైన వాడు ఇట్లా స్కిల్ఫుల్ గా తప్పించుకోగలడు, ఎక్కడ పడితే అక్కడ జారగలడు. ఎలాంటి షూస్ అయినా కానీ, ఎలాంటి సర్ఫేస్ అయినా కానీ, ఏ బైక్ ఇచ్చినా కానీ దాన్ని కూడా జారబెట్టగలడు. నిజంగా. ఇంకోటి గాలిలో అట్లా ఇట్లా దుంకి అట్లా స్టక్ అవ్వగలడు స్కిల్ గా. సత్య ఇంట్రొడక్షన్ అసలు సత్య హోలీ గాల్లో స్టక్, హోలీ పర్పస్ ని డిఫీట్ చేయాలి అన్నట్టు సత్య అసలు అదే ఇంట్రొడక్షన్. అందరూ రంగులతో ఆడుకుంటుంటే మనోడు మాత్రం తెల్ల చొక్కా వేసుకొని తెలియాలి కదా మరి. యా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. సో సత్య కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉంటాడు. ఇంకా సత్య ఏమవుతాడంటే, సత్య వాళ్ళ ఫాదర్ కి సత్య చిన్నప్పటి నుంచి ఒక మంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఉంటది. సో వాడు MBBS చేసి యాజ్ యూజువల్ గా #1 గోల్డ్ మెడలిస్ట్ వచ్చేసి ఎనీ తెలుగు సినిమాలాగా అంతే కర్నూలుకి వెళ్ళిపోతాడు. యా. జనరల్ గా అందరూ అమెరికాకి వెళ్తారు, కానీ సత్య ఉల్టా కర్నూలుకి వెళ్తాడు అనమాట. లేదా ఇవాళ రేపు వైజాగ్ వెళ్తున్నారు, కానీ ఇది కొత్త, ఇది ఒక సినిమాలో పాజిటివ్. ఇది చాలా పెద్ద పాజిటివ్. ఇది వరంగల్కి కర్నూలుకి పోతాడు. కర్నూలుకి వెళ్ళి ఇక డాక్టర్ పనులు చేస్తూ ఉంటాడు. యాజ్ యూజువల్ గా అక్కడే కర్నూలులో హీరోయిన్ దొరుకుతుంది, ఎందుకంటే హైదరాబాద్ లో అమ్మాయిల కరువు ఉన్నది. సో అక్కడికి వెళ్ళి హీరోయిన్ కలుస్తాడు. ఆ హీరోయిన్ ఎట్లా కలుస్తాడో చాలా బాగుంటుంది, అది చూడండి తప్పకుండా. ఇంకా దాని తర్వాత ఏమంటారు, విలన్ వస్తాడు, గురు. విలన్ పేరు గురు, కర్నూలు లోకల్ మాట. సో గురు సత్యాన్ని బాగా ఏడిపిస్తాడు బేసికలీ. సో వాడు మానసిక సంతులన్నీ దెబ్బతీయంగానే సత్య ఉరుక్కుంటూ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తాడు అనమాట. అదంతా మనకు చూపియారు, కానీ సత్య వాపస్ వచ్చినప్పుడు డ్రెస్ మారుతుంది, తెల్ల చొక్కా తీసి. నో స్పాయిలర్స్. ఓకే. సో ఇప్పుడు గురు సత్యాన్ని ఇట్లా మానసికంగా దెబ్బతీశాడు కదా. సో ఆ రివెంజ్ ఎట్లా తీసుకుంటారు అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ మాట. అదే క్లైమాక్స్ కూడా. అది సో సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ ఉంటుంది. బేసిక్ గా ద వారియర్ సినిమాకి ఒక సెంటెన్స్ లో మనము సారాంశం చెప్పుకోవాలంటే, సైలెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ వైలెన్స్. ఎస్, అవును. అది నేను యాక్చువల్లీ ఓ పంచ్ లైన్ ఉండే, బోగస్ నువ్వు ముందరే చెప్పేసినావు. కానీ సత్య కూడా థై గ్యాప్ పాడ్కాస్ట్ వింటాడని ఈ మూవీలో చాలా చోట్ల చెప్పారు. అదే బ్రో, అందుకే మన ఈ వారం రాబోయే ఇంగ్లీష్ ఎపిసోడ్ పేరు కూడా సైలెన్స్ ఇట్స్ నాట్ ఈజీ. సో రెండు దాన్ని కూడా సత్య వినేసి, అదే ఆల్రెడీ వినేసాడు.
సో ఇంతటితో సో అది సారాంశము. Yeah. సత్య గురువుని ఎట్లా దెబ్బతీస్తాడు, ఎదురు దెబ్బతీస్తాడు, అండ్ హీరోయిన్ ఎట్లా సొంతం చేసుకుంటాడు అన్నదే మూవీ అన్నమాట. కర్నూలులో కూడా ఒకటే ల్యాండ్ మార్క్ ఉంది, అది కూడా అవును, యా కర్నూలులో అంటే వీళ్ళు ఒక్కటే సెట్ వేసిండ్రు, దానికి ఒకటే సెట్ వేసే స్కోప్ ఉండే. సో ఆ సెట్ని ఎంత వాడిందంటే ఆప్టిమల్గా ఎట్లా ఒక సెట్ని వాడాలో ఈ మూవీలో చూడవచ్చు మనం. ఎస్. సో దాంతో సారాంశం సమాప్తం. సమాప్తం. వారియర్ హాట్‌స్టార్ లో ఉంది, చూడండి. ఇప్పుడు స్పాయిలర్స్ తో పాటు తప్పకుండా చూడండి. స్పాయిలర్స్ అంటే ఇప్పుడు మొత్తం విచ్చలు విడిగా బట్టలు ఇప్పుకొని డిస్కస్ చేద్దాం. వారియర్ మూవీ ఉన్నదే ఎలాంటిది ఏకైక అని. స్పాయిలర్ చెప్పుకోనేకి ఈ సినిమాలో. ఏది అది చెప్పేసి నాకు తెలిసి. అది చెప్పచ్చు కానీ ఇప్పుడు, బట్ రివ్యూలో దిగిపోయాము యా కూడా చెప్పచ్చు ఇప్పుడు. అవును. యా బోగస్, నీ నీ అభిప్రాయాలు ఏంటి ఈ చిత్రం గురించి? మనం ఎంత సింపుల్ గా అడిగేసినాం అట్లా. నేను అట్లనే అడుగుతాను, నీకు తెలుసు సూటిగా అడుగుతా ఏదైనా నేను సత్యాలాగా. అదే చాలా సూటిగా అసలు. మధ్యలో 2 ఏళ్ళు మాయమైపోయి అవును. సడన్ గా ఇట్లా వచ్చేసి డ్రెస్ మారిపోయి గడ్డం సత్య మారిపోయి 2 ఏళ్ళు మాయం అవ్వాల్సి వచ్చింది, నేను ఓన్లీ 2 ఎపిసోడ్లే మాయం అవ్వాల్సి వచ్చింది. ఆ, చాలా డిఫరెన్స్ ఉంది నాకు సత్యకు. ఓకే, ఎంతైనా. యా. సో ఈ సినిమా నిజంగా ఆ, ఎక్కడి నుంచి మొదలు పెడతావు? కమాన్ టెల్ మీ. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? నాకు ఓవరాల్ గా ఏమనిపించింది తెలుసా ఈ సినిమా? ఎవడు కావాలి ఓవరాల్? నువ్వు అడిగింది అదే ఓవరాల్స్ కదా, ఎవడు కావాలి? నువ్వు అడిగింది అదే కదా. నీ అభిప్రాయం చెప్పన్నా. ఇవాళ రేపు ఇవి చూస్తున్నావు నువ్వు న్యూస్ లో, ఇట్లా AI జనరేటెడ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా అవును. మిడ్ జర్నీ అని చెప్పి, డాలీ 2 అని చెప్పి, అందులో జస్ట్ ఇట్లా టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే మనం ఏది చెప్తే అది క్రియేట్ చేసేస్తుంది, ఎలాంటి ఇమేజ్ అయినా. ఆహా. జస్ట్ సరౌండింగ్స్ చుట్టుపక్కల ఇట్లా నాకు 1940 స్టైల్లో బ్లాక్ అండ్ వైట్ డిటెక్టివ్ మూవీ షాట్, ఇట్లా కింద నుంచి పైకి చూస్తున్నాడు, ఏదో ఒకటి చెప్తే అది ఇలా తీసి చూపించేస్తుంది. ఈ సినిమా చూస్తే నాకు అదే అనిపించింది. ఈ సినిమా పూర్తిగా ఒక AI చేయగలిగిన స్క్రిప్ట్, AI రాయగలిగిన స్క్రిప్ట్. ఎందుకంటే ఎంత టెంప్లెట్, ఎంత ఇట్లా కట్టే కొట్టే తెచ్చే టైప్, నీట్ గా క్యారెక్టర్ ట్రోప్స్, మ్మ్. ఇట్లా ఏమి యూనిక్ గా లేకపోతే సర్ప్రైజింగ్ గా గానీ షాకింగ్ గా గానీ లేకుండా, అవును. ఇట్లా జస్ట్ ఒక హీరో, విలన్, హీరోయిన్, అంతే సింపుల్. నాకు నాకు ఇంకోటి నచ్చింది, నువ్వు టెంప్లెట్ అన్నావు కాబట్టి నేను అంటున్నా, వీళ్ళకి టెంప్లెట్లు కూడా ఎక్కువ లేకుండే అనుకుంటా. హీరో ఎంట్రీకి, విలన్ ఎంట్రీకి, హీరో రీ ఎంట్రీకి, హీరోయిన్ ఎంట్రీకి, అందరి ఎంట్రీలకి ఒకటే ఆల్మోస్ట్ అవే టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ గొంతు చూపి, తర్వాత కాలు చూపి, తర్వాత తొడ చూపి, తర్వాత చేయి చూపి, లాస్ట్కి ఇట్లా మొహం చూపి. నువ్వు అబ్జర్వ్ చేసేవా లేదో, ఆ, గురు విలన్ ఎంట్రీ అప్పుడు కూడా మ్, గురు ఎంట్రీ ఇస్తుంటాడా, ఆ, ఆ గురు ఎంట్రీ అప్పుడు కూడా ఇట్లా ఫస్ట్ గజ్జలు చూపిస్తారు ఏదో, తర్వాత చేతికి ఏదో చూపిస్తారు, తర్వాత గొంతు మెడలో ఉన్న ఏమంటారు లాకెట్లన్నీ చూపిస్తాడు, యా. తర్వాత తీరికి ఇట్లా స్పాన్ అవుట్ అయ్యి కరెక్ట్గా ఇట్లా మొహం చూపిస్తారు. అప్పుడు నేను ఎందుకురా విలన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాడంత ఇంపార్టెంట్ కూడా కాదనిపించింది నాకు. కానీ ఇవ్వాలి కదా, తప్పదు. విలన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇంకా హీరోకే లేనట్టు అయిపోయా. అది కూడా కరెక్ట్ అనుకో. ద గ్రేటర్ ద విలన్ ద బిగ్గర్ ద హీరో యూ బికమ్ అంటారు. యా యా. కానీ ఇందులో యాక్చువల్లీ విలన్ చాలా గ్రేట్ ఉండే కానీ హీరో అంత గ్రేట్ అవ్వలేకపోయాడు అనిపించింది లాస్ట్ వరకు. అది దేనివల్ల అయిందంటో అది నేను ఒప్పుకుంటా డెఫినెట్ గా ఆ పాయింట్ కి. అంటే డైల్యూట్ చేసేసిండ్రు. విలన్ ఎంతైతే బిల్డప్ చేసిండ్రో హీరోని అంత బిల్డప్ చేయలే. సో ఫర్ ద లాంగెస్ట్ టైం నీకు విలనే చాలా స్ట్రాంగ్ అనిపించాడు. స్టార్ట్ టు ఫినిష్ విలన్ ఒక్కడే ఉండే, హీరో విలన్ మాత్రం ఒక్కడే మధ్యలో ఉండే. వెళ్ళి బట్టలు మార్చుకొచ్చాడు. బట్ గడ్డం మార్చిండు, హెయిర్ స్టైల్ మార్చిండు, కోట్ మార్చిండు, ప్రొఫెషన్ మార్చిండు, అన్నీ చేసిండు. అదే నాకు అర్థం కాదు. ఏదేదైతే చేయాలో ఒక ఫ్యామిలీని మార్చడం తప్పితే అన్నీ మార్చిండు హీరో. అదే నాకు అర్థం కాలేదు. సడన్ గా ఈ సినిమాలో ఏంటి కొత్తగా డాక్టర్, తర్వాత మళ్ళీ టక్కని ఇట్లా 2 years ఆ యూట్యూబ్ మీమ్ ఉంటుంది చూడు, 2 years later యా 2 years later అని చెప్పి సడన్ గా ఇట్లా మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. చూస్తే ఇప్పుడు IPS అయిపోయాడు. IPS లో అది మళ్ళీ కూడా పోస్టింగ్ ఎక్కడ? కర్నూలే. అదంతా వదిలేసేయి. ఆ, ఫస్ట్ 2 yearsలో IPS అవ్వడం అనేది అగైన్ ఇది గుణపాఠం కాదు. ఇది ఎవ్వరికి ఉమ్, ఎవరు ఇట్లా రెచ్చిపోయి 2 yearsలో IPS అవుదాం అనుకోకండి, అట్లా అవ్వరు. సివిల్స్ ఓకే, రాయాలి అక్కడ. దానికి ఓ ప్రిపరేషన్ అని అదే తగలడుతుంది. అదే ఆ ప్రిపరేషన్ చేయాలి, అది 1 night standలతో కుదరదు. సో అదే. ఎనీవేస్ అదంతా పక్కన పెట్టేస్తే ఇట్లా అంతా సెటప్ చేసుకొని వచ్చిండు. ఆ, నేను SIని ఫైర్ చేస్తా, నేను SPని ఫైర్ చేస్తా, నేను DSPని ఫైర్ చేస్తా, అందరిని ఫైర్ అన్ని చేసి నేను తర్వాత అప్పుడు మొదలు పెడతా పని. అదే అన్ని ఆ ఇంటర్వ్యూలోనే సెట్ అయిపోయాయి అన్ని. ఆ, ఇట్లా అదే అడుగుతారు ఇది కదా, ఎట్లా బాబు నువ్వే మా దాంట్లో టాప్ వచ్చావు అందరికంటే, అసలు చెప్పు నీకేం కావాలి? ప్లాటినం మెడల్ నువ్వు ఎక్కడ పోస్టింగ్ కావాలి నువ్వు చెప్పు, ఎవరెవరిని ఫైర్ చేస్తావు చెప్పు, ముందే మనం అన్ని సెట్ చేసి పెట్టుకుందాం, వారెంట్లతో పాటు ఇవన్నీ నీకు కాదు, ఇచ్చేసి పడేస్తా నీకు అట్లా. నీకు కొన్ని నైట్ మేర్లను ఏమంటారు తెలుగులో? ఆ, పీడ పీడకలలు. పీడకల.
నేను కొన్ని పీడకలలు గుర్తు చేస్తా బోగస్. ఇలాంటిదే ఒక స్టంట్ ఇదివరకు కూడా ఒకళ్ళు చేశారు మనకి చాలా క్లోజ్ వాళ్ళు. ఎవరు? మూవీస్ లోనే. దేంట్లో? నీకు టక్ జగదీష్ అనే మూవీ గుర్తుందా? అందులో కూడా జగదీష్ క్యాజువల్ గా వెళ్ళి కలెక్టర్ అయిపోయి మండల్ రెవెన్యూ ఆఫీసర్ అయిపోతాడు. MRO అయిపోయి వచ్చేసి నాకు జస్ట్ గివ్ మీ మై ఓన్ టౌన్ యా పోస్టింగ్ కి అని చెప్పి పోస్టింగ్ తీసుకొని వచ్చేసి ఓకే ఐఎమ్ చేంజింగ్ ఎవ్రీథింగ్ అని చేంజ్ చేసేస్తాడు. వావ్ అనుకున్నాం మనం. అసలు నిజంగా ఇట్లా 2 ఏళ్ళకి ఇట్లా మాయమైపోగానే వచ్చేసి ఐపీఎస్ అయిపోతాడు. దాని తర్వాత ఐపీఎస్ అయిపోయిన తర్వాత సడన్ గా న్యూస్ పేపర్లు వస్తాయి, అరే న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి, జనాలు ఇట్లా నిన్నగాక మొన్న పెద్ద హోటల్లో కర్నూలులో అన్నిటికంటే పెద్ద హోటల్లో ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ వచ్చి చచ్చిపోయారని ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిపోయి ఇంకా దాని తర్వాత ఇప్పుడు షెఫ్ అయిపోతాడు మళ్ళీ 2 years later. ఫ్యూ మూమెంట్స్ లేటర్ ఇక చూడు నీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నా కొద్దీ నువ్వు ఫాస్ట్ గా చేస్తావు అన్ని. వాడేమో గురువు ఏమో 14 ఏళ్ళు మర్డర్ చేసి 28 years కి వాడు పెద్ద గుండాయి వాడే స్కెచ్ చేసేసేసి వాడు 4 ఏళ్ళ కదా పొలిటిక్స్ కి ఎంటర్ అవుదామని ట్రై చేస్తున్నాడు ఆఫ్టర్ కంట్రోలింగ్ కర్నూల్ ఫర్ 20 years. వీడు ఫస్ట్ ఏమో 2 ఏళ్ళు తీసుకొని ఐపీఎస్ అయిపోతాడు. దాని తర్వాత 1 year తీసుకొని ఒక ఇంటర్నేషనల్ మిషలిన్ 5-star షెఫ్ అయిపోతాడు. అక్కడికి వచ్చి అందరు చచ్చిపోతున్నారు ఇట్లా అని చెప్పి ఆ 2 ఏళ్ల గ్యాప్ లో ఎంతమంది గురుగారి దగ్గర స్పాట్లు వాడతారు అవన్నీ లైట్. వాడు ఎన్ని చెట్లు నాటాడు, ఎన్ని పార్క్స్ ఓపెన్ చేశాడు అవన్నీ అక్కడ. ఆ 1 year గ్యాప్ లో వారానికి 40 మంది చచ్చిపోతూనే ఉంటారు ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ తో. కానీ కొలాటరల్ డ్యామేజ్ చాలా ఉంటది. కానీ హీరో ఎంట్రన్స్ కొట్టాలి, అట్లా ఫేషియల్ హెయిర్ మార్చాలి, ఫ్రెంచ్ బియర్డ్ నుంచి. నాకు ఇంకోటి బోగస్ నేను చాలా బాధపడిన విషయం అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నా, ఇది ఏదో జోక్ అనుకోకు నువ్వు, దీన్ని డైల్యూట్ నువ్వు జోక్ కూడా చేయకు, దీన్ని సీరియస్ అవ్వు. చెప్పు. చూడు నువ్వు ఇంత పెద్ద పబ్లిక్ సర్వెంట్ సివిల్ సర్వీసెస్ చేసి వచ్చినావు, ఎంత వచ్చినంత మాత్రము నీ సాటి ఏమంటారు పబ్లిక్ సెక్టర్ ఉంటది కదా, నీ పబ్లిక్ సెక్టర్ తో కాకుండా ఇంకో పబ్లిక్ సెక్టర్ కూడా ఉంటది గవర్నమెంట్ కదా, దాని అట్లా కింద చూపు చేయొద్దు, తప్పది. ఎందుకంటే సత్య రైల్వే స్టేషన్లో దిగంగానే మొత్తం రైల్వే ప్రాపర్టీలు అన్ని బిస్కెట్ చేస్తాడు. అక్కడ రాసి ఉంటే కూడా ఎక్కడెక్కడైతే గ్లాసులు ఉన్నాయో అన్ని గ్లాసులు ఇరగొడతాడు రైల్వే ప్రాపర్టీలో. నాకు చాలా బాధ వేసింది. ఇదే నువ్వు నీ పోలీస్ స్టేషన్లో చేస్తావా? విల్ యూ డూ ఇట్? నీ పోలీస్ స్టేషన్ మాత్రం టిప్ టాప్ ఉంటుంది, మంచిగా నీట్గా ఒక పెద్ద హాల్ ఉంటుంది. అది ఏందో నాకు అర్థం కాలే కానీ పెద్ద హాల్ ఉంటుంది, అందరు నుంచొని ఉంటారు ఇట్లా అంతే అక్కడ. అందుకనే ఈ రైల్వే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి తర్వాత పోలీస్ స్టేషన్ సీరియస్ గా మాట్లాడతారు అన్నమాట. ఏంటి మీ వల్ల ఇట్లా అవుతుందంటే, ఓ షిట్ నేను ఎప్పుడే వస్తా అని చెప్పి 3 weeks later సౌత్ సెంట్రల్ రైల్వే సత్య ఇట్లా టికెట్ కలెక్టర్ సీనియర్ టికెట్ కలెక్టర్ అక్కడ ఎవడెవడ ఎత్తి వచ్చి రైల్వే స్టేషన్ లో ఇరగొట్టడానికి వస్తాడు అంతే. ఇంకా ఇచ్చుకుంటాడు ఫస్ట్ పర్సనల్ గా ట్రైన్ లో గడుపుతుంటాడు అక్కడ కూర్చొని. ఫస్ట్ ఏమో ఒక రైల్వే కలెక్టర్ అయ్యండి వాళ్ళకి ఫైన్ చేస్తాడు, ఫైన్ చేసిన తర్వాత ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కాబట్టి వాళ్ళని చితకబావుతాడు. దాని తర్వాత వాడు డాక్టర్ కాబట్టి వాళ్ళని ఎక్స్ డాక్టర్ కాబట్టి సైడ్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు నేను ఇట్లా కొట్టాను కదా, ఇక్కడ కొట్టినందుకు నీకు ఊపిరి ఆడదు, దానికి ఇది ఒక కాంబీ ప్లాన్ తీసుకో. ఇవన్నీ చేసి ఎక్స్ పోలీస్ మెన్ కూడా కాబట్టి వాడు అక్కడే కేసు కూడా చెప్తాడు, నీ కేసు ఇది బాబు, ఇట్లా అయింది అట్లా అని. నాకు ఒక ఐడియా వచ్చింది బోగస్. ఐ థింక్ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది కదా, టాలీవుడ్ ఇండస్ట్రీ ఇట్లా బైఫర్కేట్ అయిపోయింది. ఎట్లా? ఒక 2-3 క్యాంప్స్ తయారైనాయి. ఒక క్యాంప్ వచ్చేసి అన్ని ఇండి మూవీలు చేస్తుంది, ఓకే. ఇంకో క్యాంప్ వచ్చేసి కమర్షియల్ ప్రాపర్ మన హై బడ్జెట్ మూవీ పుష్పాలు గిష్పాలు అవన్నీ చేస్తుంది. ఇంకో క్యాంప్ ఏం చేస్తుంది సార్ అంటే ఇది ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ అనుకుంటా, హాలీవుడ్ లాగా ఒక మల్టీవర్స్ క్యారెక్టర్ డ్రివెన్ ఒక యూనివర్స్ తయారు చేస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, లాయర్లో ఎక్కువ అవుతున్నారు. మన లాస్ట్ పక్కా కమర్షియల్లో లాయర్, అవునా, వాడు కూడా క్యాజువల్ గా లాయర్ అయిపోయాడు. నెపోటిజం ఇన్ లీగల్ నేను ఇప్పటివరకు లైఫ్ లో చూడలేదు. టక్ జగదీష్ వచ్చేసి ఎంఆర్ఓలు కలెక్టర్లు ఈ ఐఆర్ఎస్లు అవి ఇవి అవుతున్నారు. మళ్ళీ మన సత్య వచ్చేసి 3-4 ప్రొఫెషన్స్ కవర్ చేసేసిండు సత్య ఆల్రెడీ. కొంచెం ఉంటే బండికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మెకానిక్ కూడా అయ్యేటోడు, రైట్. సో వీళ్ళ ఇమాజిన్ చేయ ఒక యూనివర్స్ లో వీళ్ళందరూ వచ్చారు ఒక చోటికి, ఒక ఊరికి ఇట్లా చేరుకున్నారు వైజాగ్ లో. ఎంఆర్ఓ కమ్ లీగల్ కమ్ డాక్టర్ కమ్ పోలీస్ అందరు ఇట్లా చేరుకున్నారు ఒక ఊరికి, ఓకే. అప్పుడు గురువులు అంటాడు ఎవడో బిచారు పాపం ఒక్కడు ఉంటాడు, ఎవడు థానోస్ అంటాడు. సో వీళ్ళందరూ కలిసి వాడిని అటాక్ చేస్తారు. నాకు అక్కడికి వెళ్తుంది అనిపిస్తుంది మన టాలీవుడ్. అది ఎండ్ గేమ్ అన్నమాట, ఇంకా టాలీవుడ్ అది ఇక దట్స్ ఇట్.
దాని తర్వాత పబ్లిక్ సెక్టరే ఉంటుంది ఇంకా. దేర్ ఈస్ నో మోర్ డెమోక్రసీ. అంతే. ఇంకోవైపు ఏమో ఇట్లా సర్కారు వారి పాటలో లాగా కూడా దేంట్లో ప్రాబ్లం కనిపిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ ఎన్ఆర్ఐ అదే ఎన్ఆర్ఐ అది వేరే వాడే బ్లాక్ ప్యాంథర్. వాడి దగ్గర అన్ని పైసలు ఉంటాయి. సో యా మరి ఇదిగో వీళ్ళు 2 years 3 years గ్యాప్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటే ఎవరో ఒకళ్ళు బండి నడిపేయాలి కదా మరి. అంతే అప్పుడే ద ఎన్ఆర్ఐస్ విల్ కమ్. దీని పేరు ద వారియర్ అని ఎందుకు ఉంది నిజంగా? ద డాక్టర్ అయినా, ద పోలీస్ ఆఫీసర్ అయినా, ది ఐపీఎస్ అయినా ఏదో సడన్ గా ఒక డాక్టర్ పెట్టి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పెట్టి, ఒక వారియర్ అని పెట్టారు. అదొక రెస్లింగ్ మూవీ టైటిల్ తీసుకొచ్చి మళ్ళీ అదొక ప్రొఫెషన్. సీక్వెల్ లో ఉంటదేమో, అది ఎంఎంఏ చేస్తాడేమో లైగర్ లాగా. ఏంటో అంటే దీనికి అసలు లైగర్ అని పెట్టాలి. ఇది కరెక్ట్ లైగర్. అవును కరెక్ట్, హైబ్రిడ్. యాక్చువల్ పర్ఫెక్ట్ హైబ్రిడ్ ఇది. దీనికి లైగర్ అని పెట్టాల్సి ఉండే, కానీ ఏమో మరి అప్పుడు లైగర్ ఆల్రెడీ అప్పటికే వాళ్ళు డిసైడ్ చేసేసారు. కానీ నాకు ఇంకో చెత్త టైటిల్ వస్తున్నాయి కానీ అవి చెప్పలేము మనము, ఎందుకంటే వీళ్ళు పాపం ఎట్లనో పెట్టుకున్నారు. ఊరి కుక్క, మా ఇంటి నక్క, మీ ఇంటి కుక్క, ఇట్లాంటి. కానీ ఓకే, ఇవన్నీ కాదు బోగస్. మనము ప్రొఫెషనల్ రివ్యూవర్స్, ప్రొఫెషనల్గా బిహేవ్ చేద్దాము. నీకు హైలైట్ ఏమనిపించింది చెప్పు మూవీకి? హైలైట్ నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్లీ పొటెన్షియల్ ఉండే. ఇది ఎంత కట్టే కొట్టే ఘిసాపిట టెంప్లెట్ టైప్ ఆఫ్ స్టోరీ ఉన్నా అందులో పొటెన్షియల్ అయితే నాకు అనిపించింది. ఎక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు క్యారెక్టరైజేషన్ బ్యూటిఫుల్, దట్ వాస్ ది ఓన్లీ గుడ్ థింగ్ ఆ సినిమాలో. నిజంగా చెప్పుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఆ యాక్టర్ కూడా చాలా మంచిగా అనుకుంటా. ఆది పెనిశెట్టి, ఆది పెనిశెట్టి. సారీ, ఇదో నువ్వు ఇట్లా తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వక. నాకేమో పక్కన చిట్టిలో అడ్విసేషన్ రాసినావు. సరే, ఆది పెనిశెట్టి యాక్చువల్లీ చాలా ఇదిగో నువ్వు ఎక్కువ రెచ్చగొట్టకు, నేను ప్రొఫెసర్ అయ్యి వస్తా, అర్థమవుతుందా? నువ్వు జస్ట్ 5 minutes నాకు. హీ ఈజ్ అ గుడ్ యాక్టర్, ఎందుకంటే రంగస్థలంలో కూడా హీ యాక్టెడ్ యాజ్ అ బ్రదర్. ఇన్ జనరల్ యాక్టింగ్ మంచిగా చేస్తాడు. అండ్ ఇంత రఫ్ క్యారెక్టర్ ఇదివరకు ఎప్పుడు చేయలేదు. అది న్యాచురల్ వాయిసా లేకపోతే అది డబ్బింగ్? న్యాచురల్ వాయిస్ అనుకుంటా. ఇట్స్ హిస్ ఓన్ వాయిస్. మ్యాచ్ అయితే అయింది. ప్లస్ ఇంకోటి కాస్ట్యూమ్స్ బాగా చేశారు యాక్చువల్ గురుకి. నల్ల చొక్కనా? కలర్ ప్యాలెట్ నల్ల చొక్క అంటున్నావా? నల్ల చొక్కనే కాకుండా ఒక బ్రౌన్ టాప్ అండ్ బాటమ్ బ్రౌన్ వేసుకుంటాడు మోస్ట్ ఆఫ్ ద టైం. అన్ని సేమ్ ఉంటాయి, లేకపోతే బ్రౌన్ ఉంటాయి, ఏదో మోనోక్రోమాటిక్ ఉంటది మోస్ట్లీ. అండ్ ఆ కలర్ చాయిస్ కి ఇంకా ఏదైతే ఈ బ్లింగ్ ఉంటుందో గురుకి, ఓవరాల్ గా లుక్ గానీ అండ్ యాక్టర్ ది స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆ క్యారెక్టర్ లో, అండ్ క్యారెక్టరైజేషన్ కూడా బ్రో. ఎట్లా అంటే ఒక కజిన్ ఉంటాడు, వాళ్ళ అయ్యని ఆ గురువు చంపేస్తాడు. సో ఆ కజిన్ వీడిని చంపడానికి పొడవడానికి వస్తాడు చూడు. వస్తే వాడిని అక్కడే చంపేయకుండా సినిమా అంతా వాడిని పక్కన ఉంచుకుంటాడు. లైక్ హీ కీప్స్ హిమ్ క్లోజ్. అదొక కోడ్ జెస్టర్ ట్రోప్ లాగా. వీడు నాకు యాంటీ అని తెలిసినా, వీడు ఎప్పుడు పొడుస్తాడని తెలిసినా పక్కన ఉంచుకుంటాడు వీడు. అది ఆల్మోస్ట్ ఒక వెదర్ మ్యాన్ టైప్. ఎట్లా అంటే వీడిని గమనిస్తుంటే కొంచెం ఒకలాగా అర్థం అవుతుంది నాకు, నా సీన్ ఎక్కడి వరకు నడుస్తుంది. ఒకవేళ వీడు బాగా రెచ్చిపోయాడంటే ఓకే, నా మీద భయం పోయినట్టు. అట్లా అది వాడతారు కూడా, గేజ్ లాగా వాడుకుంటాడు. సో అది కూడా ఒక క్యారెక్టర్ తరపు నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక రాయల్ ట్రేట్ అది. సో ఒక విలన్ కి ఆ రాయల్ ట్రేట్ ఇవ్వడము, అండ్ వాడు మరీ అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా కూడా కాకుండా పోవడం. ఎప్పుడైతే ఈ సత్య మధ్యలో సైలెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ వైలెన్స్ ఆడతాడు వాడు, ఏమి చేయకుండా చాయ్ చెప్తాడు. హీరోయిన్ ని కిడ్నాప్ చేశాక వాడు ఫోన్లన్నీ ఆపేయండి, ఎవరు ఎత్తకండి అని చెప్పి ఆ సైలెంట్ గేమ్ ఆడతాడు చూడు. యాక్చువల్ గా దట్ వాజ్ ఆల్సో అది పొటెన్షియల్ ఉండే ఆ స్క్రీన్ ప్లే మూమెంట్ లో. ఎగ్జిక్యూషన్ లో నాకు అది కూడా కొంచెం తుస్సైనట్టు అనిపించింది. నాకు యాక్చువల్లీ ఆ పర్టికులర్ సీన్ రైటింగ్ చాలా నచ్చింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్. డిఫరెంట్ గా ఉండేది. ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ అండ్ సెన్సిబుల్ కూడా. అంటే అదేదో పిచ్చి అంటే దెర్ ఇస్ నాట్ లాట్ ఆఫ్ టాకింగ్ అక్కడ, రే రే అనుకుంటా అరవడం లాగా లేకుండా. ఇట్ వాజ్ సింపుల్ గా. అసలు అది నాకు ఆ సీన్ చూస్తుంటే నాకు అతడు ఆ సీన్ గుర్తొచ్చింది. తనికెళ్ళ బరిని అంటాడు చూడు, నిశ్శబ్దం చూసావా ఎంత భయంకరంగా ఉంటుందో అని. సో ఇట్ యునో మెలంకోలీ అంటారు కదా, ఆ వాక్యూమ్ వల్ల వచ్చే మెలంకోలీ, అది బాగా అంటే ఇట్ వాజ్ వెరీ వెల్ రిటర్న్ అనిపించింది ఆ పర్టికులర్ సీన్. రిటర్న్ ఫర్ షూర్. ఇట్ వాజ్ రిటర్న్. రాసింది బాగా రాశారు కానీ
ఎడిటింగ్ లో లేకపోతే ఆ టేకింగ్ లో టేకింగ్ ఎడిటింగ్ అంత నాకు పెద్ద తెలియదు కానీ ఎగ్జిక్యూషన్ లో అది పోయింది యాక్చువల్ గా దాన్ని. అవును చాలా వరకు అవును అట్లా పొటెన్షియల్ ఉండే మళ్ళీ రైటింగ్ లో. యా ఇది నాకు ఇంకోటి ఏమనిపించింది సార్, ఆ పర్టికులర్ ఏమంటారు సీక్వెన్స్ ఆర్ సీన్ ఉంది కదా, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైర్డ్ బై సమ్ ఆఫ్ ద వెస్టర్న్ యూనో ఈ కౌబాయ్ మూవీ టెంప్లెట్స్ అనిపించింది. ఎందుకంటే నువ్వు పాత మూవీస్ చూస్తే ఈ క్లింట్ ఈస్ట్వుడ్, బడ్ స్పెన్సర్ వాళ్ళవి, వాళ్ళు ఆ మూవీలలో కూడా ఆ పివటల్ మూమెంట్ లో వాళ్ళు చాలా సైలెన్స్ ఇచ్చేసేటోళ్ళు, అట్లా ఇట్లా చూసుకుంటూ ఉంటారు ఒకళ్ళనొకళ్ళు. అండ్ ఇట్ వాజ్ నాట్ ఏదో ఏదో సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం కంటే దానికి ఒక రీజన్ ఉండేది. ఆ మొత్తం ఆ మెక్సికన్ స్టాండ్ ఆఫ్ లో ఏదైతే ఆ టెన్షన్ బిల్డప్ ఏదైతే ఉండేదో అది వాళ్ళు ఇది సిమిలర్ కాన్సెప్ట్ అనిపించింది. ఆ సైలెన్స్ అంటే జనరల్లీ సినారియో వల్ల క్రియేట్ కాకుండా ఆ హీరోనే క్రియేట్ చేశాడు ఇక్కడ. సత్య ఆ సైలెన్స్ ని క్రియేట్ చేస్తాడు, ఆ వాక్యూమ్ ని. ఐ మీన్ రైటింగ్ లో యాక్చువల్ గా అట్లానే ఉండే, కానీ టేకింగ్ లో అక్కడ దాకా అంత సైలెన్స్ తో ప్లే చేయలేదు. ఆ మధ్య మధ్యలో ఈ గురు వీళ్ళతో మాట్లాడడము, పానిక్ అవ్వడం, ఆ డైలాగ్స్ మధ్యలో పెట్టేయడము, దాని వల్ల ఆ సైలెంట్ ఎఫెక్ట్ అయితే రాలేదు, ఆ పంచ్ రాలేదు ఆ మూమెంట్ వల్ల. బట్ రైటింగ్ వైజ్ అట్లీస్ట్ ఇట్ వాస్ గుడ్, ఆ పొటెన్షియల్ ఉండే దాంట్లో. నాకు ఒక్కటే ఏం తెలుసా, ఒకవేళ కనుక వాళ్ళు ఆ సీక్వెన్స్ టెంపో తగ్గించున్నా కానీ, అంత హడావిడిగా చేయకుండా కొంచెం టెంపో తగ్గించేసి ఉన్నా కానీ ఇట్ వుడ్ వర్క్డ్ అవుట్ బ్రిలియంట్లీ అనిపించింది నాకైతే. ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్ కూడా నిజంగా ఆ సైలెన్స్ ని వాడితే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతుంది, ఎక్కువ ఏం అవ్వట్లేదు ఏంటి ఇక్కడ, ఇట్స్ లైక్ నథింగ్. అంటే మనం కూడా ఫోర్స్ అవుతాం కదా ఆలోచించడానికి, అవును వీడు ఎందుకు ఏం చేయట్లేదు అని. గురు షూస్ లో పోతాం మనకు కూడా అది ఆ వాయిడ్ టెన్షన్ బిల్డ్ అవుతుంటుంది. బట్ అది అలౌ చేయలేదు బేసిక్ గా. కానీ ఉల్టా అట్లా చాలా అలౌ చేయలేదు. రైటింగ్ లో అన్నిటికంటే ఎక్కువ పొటెన్షియల్ ఉండదు. ఎగ్జిక్యూషన్ లో చాలా వరకు తుస్ అయింది. ఆ 2 years later ఒకటి మళ్ళీ ఇంకో హైలైట్ సీన్ అసలు ఆ సత్య హాస్పిటల్ కి వస్తాడు బ్రో. హాస్పిటల్ కి వచ్చి ఈ పిల్లల్ది స్టార్ట్ అవుతుంది కదా, ఊపిరాడక, అప్పుడు ఆ డీన్ ఉంటాడు. సో ఆ సీన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా సత్య ఎట్లా ఎంటర్ అవుతాడు. నేను ఏఐ ఎందుకు అన్నానంటే నిజంగా ఆ సీన్ లిటరల్లీ ఇట్లా హాస్పిటల్ ఎంటర్ అవుతాడు, ఆ పాప సడన్ గా గుడ్ మార్నింగ్ అంకల్ అని చెప్పి ఇట్లా క్లీషేడ్ ఇట్లా సడన్ గా సత్య ఇట్లా చూసి ఏమమ్మా బాగున్నా అంటే చాలా బాగున్నాను అంకల్, నేను ఇప్పుడే డిశ్చార్జ్ అయిపోతున్నా అంకల్, మస్తు ఖుషిగున్నా అని ఇట్లా ఎంత నెత్తి మీద బాధ ఇట్లా దాన్ని సెటప్ చేయడం, ప్రెమిస్ సెటప్ చేయడం. అంటే నేను మస్తు ఖుషిగున్నా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఇంటికి ఇప్పుడు అంటే చాలా మంచిదమ్మా అనుకుంటే ఇట్లా తల తిప్పుతాడు. సడన్ గా అప్పుడే ఈ పిల్ల విమ్ హాఫ్ బ్రీతింగ్ మెథడ్ స్టార్ట్ చేస్తాడు, అని ఇట్లా స్టార్ట్ చేసి సడన్ గా పిల్లలందరూ ఇమీడియట్ గా ఒక బటన్ స్విచ్ చేసినట్టు అందరు ఇట్లా స్టార్ట్ చేస్తారు. ఓరిని ఎంత 0 to 100 వెళ్ళిపోయింది సడన్ గా. నాకు దాని మీద వచ్చి బాబు పర్లేదు బాబు అంటే, అరే పిల్లలు చేస్తున్నారు కళ్ళ ముందు అంటే, పర్లేదు బాబు ఇట్లాంటివి మనం గుండా బాబు చాలా పెద్ద గుండా మనం ఏం చేయాలంటే, అంటే ఈ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, ఈ అమ్మ నాన్న తల్లిదండ్రులు ఏమంటావు, వీళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళకి ఏం మనం సమాధానం చెప్తావు అంటే, పక్కన ఒక అమ్మ ఏడుస్తుంటుంది ఇట్లా లిటరల్ గా అట్లా చేయబట్టుకొని లాగుతాడు తెలుసా ఫ్రేమ్ లోకి ఆ అమ్మని ఇట్లా లాగి ఇట్లా చూపిస్తుంటాడు. ఈమెకి చెప్పు, ఇక్కడ ఏడుస్తుంది చూడు, ఈమెకి చెప్పు, ఇప్పుడు ఏం చెప్తావు ఈమెకి అంటే, ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏమో ఆమె ఎంత అన్కంఫర్టబుల్ గా ఇట్లా ఘసీట్కి వస్తుంది ఫ్రేమ్ లో, అయినా ఆమె ఇంకా యాక్ట్ చేయాలి కాబట్టి ఆమె ఇంకా యాక్ట్ చేస్తుండే. కామెడీ నడుస్తుండే అసలు ఆ సీన్ లో. నిజంగా నాకైతే ఆ డైరెక్టర్ కాల్స్ అని నాకు ఇట్లా వినబడినాయి ఆ సీన్ లో. ఏడవండి పాపలు పిల్లలు అనండి బాగా అనండి. సత్య ఫ్రేమ్ లోకి లాగు, ఆమెని లాగు, చూడు దీని మొహం చూడు, దీనికి ఏం చెప్తాను. నాకు ఈవెన్ సత్య మదర్ క్యారెక్టర్ కూడా కదా, లిటరలీ ఆమె అసలు యాక్ట్ చేయాల్సిన అవసరమే లేదనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ని ఎట్లా ప్లేస్ చేశారంటే, ఎస్పెషలీ నాకు ఎక్కడ ఒళ్ళు మండిందంటే, ఈమె పోయి హీరోయిన్ ఇంటికి రాగానే ఏమమ్మా మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారంట కదా, కికి నవ్వుతుంది చూడు. నాకైతే పద్ధతి యాక్ట్ యువర్ ఏజ్, వాట్ ఈస్ ఇస్ హ్యాపెనింగ్, నాకు ఎంత ఆర్టిఫిషియల్ అనిపించింది అసలు మొత్తం. అది నిజంగా అవన్నీ చూసే నాకు ఏఐ జనరేటెడ్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సత్యకి ఆ హీరోయిన్ కి ఉన్న కెమిస్ట్రీ అసలు ఈ సినిమాలో నాకైతే అన్న చెల్లెల కెమిస్ట్రీ అనిపించింది. వాళ్ళ రొమాన్స్ ఎట్లుంటుందంటే వీళ్ళిద్దరు బయట పక్క పక్కన ఉంటారు, సడన్ గా సత్య ఇట్లా మహాన్ చూసి పిలిచావా
అంటే లేదే నేనేం పిలవలేదే "ఆ" అని చెప్పి సైలెంట్ అవుతారు. అంటే కాసేపు తర్వాత మహాజ్ నువ్వేమన్నా పిలిచావా అంటే "ఆ, లేదే నేనేం పిలవలేదు." అసలు ఏం సెక్షువల్ టెన్షన్ అసలు నీకు సెక్షువల్ టెన్షన్ అనిపించిందా? రొమాంటిక్ టెన్షన్ సెక్షువల్ టెన్షన్ ఏమని అనుకో అసలు బ్రదర్ అసలు నాకు పొంగిపోతుండే అసలు. బోగస్ నేను నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఓకే, నువ్వు దీంతో రిలేట్ అవుతావు. నువ్వు హాయిగా సండే రోజు కూర్చొని పొద్దునే ఓకే కాఫీ తాగుతూ టీవీ చూస్తున్నావు. అప్పుడే మీ సిస్టర్ వచ్చి అరే బోగస్ అమ్మ పిలుస్తుందిరా అంట. అయితే నువ్వు రెస్పాండ్ చేస్తావు అమ్మ ఏం పిలుస్తలేదు నాకు వినబడుతుందిలే పిలుస్తే అని అంటావు. అయితే అయిపోతుంది అక్కడితో సీన్ కట్. తర్వాత మీ సిస్టరు అదే చైర్లో ఆమె కాఫీ చేసుకొని టీవీ చూసుకుంటుంటది. నువ్వు కూడా వెళ్తావు వస్తే అమ్మ పిలుస్తుంది అమ్మ పిలుస్తే నాకు వినబడతా నువ్వు ఏం చెప్పక్కర్లేదంట. అందుకనే నాకు సిస్టర్ అన్న చెల్లెల అనుబంధం కనబడింది, నీకు సెక్షువల్ టెన్షన్ కనబడింది. నాకు కనబడలేదు, నేను సర్కాస్టిక్ గా అంటున్నా. అసలు ఆ హీరో హీరోయిన్ కి మధ్యలో ఒక కెమిస్ట్రీ అనేది ఉండాలి. ఆ కెమిస్ట్రీ ఎట్లుందంటే మళ్ళీ హలో వినబడుతుందా అట్లా ఉంది. పిలిచావా లేదే, నువ్వేమన్నా పిలిచావా లేదే, వా వాడే రొమాన్స్. బోగస్ వినబడుతుందా వినబడుతుందా బ్రూట్ వినబడుతుందా? ఇదేదో ఆల్మోస్ట్ ఇంకా అది SVSC లో వాళ్ళిద్దరిది ఉంటారు కదా మొబైల్. హలో రే 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 తమ్ముడు చెప్పరా 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 రే చెప్పరా రే అంటే అది కూడా ఒక ఫ్లర్టేషన్ షిప్ ఇప్పుడు. ఏమో నాకైతే ఎట్లయితే హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా లైఫ్లో చాలా గల్లీలు తిరిగినా, చాలా క్యాబ్లు ఎక్కినా, చాలా కొత్త ఊర్లోకి వెళ్ళినా. నీకు తెలుసు నేను చాలా ట్రావెల్ చేస్తాను, నువ్వు కూడా ట్రావెల్ చేస్తావు. ఏదో పెద్ద నేను ఒక్కనే కాదు. నువ్వు ఎన్ని ట్యాక్సీలు వెళ్ళినా నీకు అడ్రస్ తెలియదు కదరా టాక్సీ డ్రైవరు, పోయి ఎవరైనా అడుగురా అంటే వాడు ర్యాండమ్గా ఒక బండి పైన వెళ్తున్నాడు ఆపి ఈ అడ్రస్ చెప్పానైతే అన్నాడు. ఇద్దరు 2 బండ్లు పోతున్నాయి ఇట్లా కదులుతున్నా, ఇట్లా పోతుంటే ఓకే అంటే వేగ్గా నీకు భయ్యా ఏ గోల్నాకా సర్కిల్ కాగిడతా అంటే వాడు బండి పైన సిగ్నల్ దగ్గర ఆగున్నా చెప్తాడు ముందర పోయి లెఫ్ట్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఇట్లా ఆల్మోస్ట్ అంటే ఇట్లా బండి పైన వెళ్తుంటే ఆపాడు, ఇట్లా హలో ఆపండి అని. చుట్టుపక్కల ఒక 2000 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు క్యాబ్ అటు ఇటు. ఇలాంటి ఇవే నాకు ఒళ్ళు మండుతాయి. అంటే నువ్వు యాక్సిడెంటల్ మీటింగ్ అనేది ఏదైతే చూపిద్దాం అనుకుంటావో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నీకు, మన ప్రేక్షకులకు కూడా ఏదో ఒక రిఫరెన్స్ లాగా ఉండొచ్చు. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ లీడ్ హీరో హీరోయిన్ యాక్సిడెంటల్ మీటింగ్స్ చేసింది మీట్ జో బ్లాక్ అని మూవీ చూసావా? అబ్బో చాలా నాకు గుర్తు కూడా లేదు అసలు. ఎప్పటిదో అది ఆబ్వియస్లీ. బ్రాడ్ పిట్ ఇంకా మీసాలు కూడా రాలే ఆ మూవీ. బ్రాడ్ పిట్ ఇంకా యాంథనీ హాప్కిన్స్ ఇంకా అమ్మాయి పేరు ఫ్రెంచ్ హీరోయిన్ ఉంటుంది క్లేర్ ఫర్లానీ ఎవరో ఒకటి. ఆ మూవీలో ఆ యాక్సిడెంట్ ఒక 2 స్ట్రేంజర్స్ యాక్సిడెంటల్గా కలవడం అనేది ఎంత బ్యూటిఫుల్గా తీస్తారు. అది ఒక పెద్ద సీక్వెన్స్ ఉంటుంది. అదేదో ఇట్లా యాక్సిడెంటల్గా ఇట్లా చూసి గాలిగిరి ఒకళ్ళొకళ్ళ మొహంలో ఉమ్ముకొని అవన్నీ ఉండవు. లైక్ లిటరలీ వాడు కూర్చొని ఒక కాన్వర్జేషన్ స్ట్రైక్ చేస్తారు. ఆ కాన్వర్జేషన్ స్ట్రైక్ అవ్వడానికి కూడా ఒక సాలిడ్ ఒక ఫౌండేషన్ ఉంటుంది. అది సెటప్ చేయడం ఎంత చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేశారు. మన దగ్గర ఏంటంటే ఇట్లా రోడ్ల పైన సంతరాలు కొట్టుకొని ఒకళ్ళకొకళ్ళు లేకపోతే బుక్కులు ఇట్లా మార్చుకొని ఇవన్నీ అంటే నాకు అర్థం కూడా కాదు. మనం ఎందుకు ఇంత ఎక్స్ట్రా హార్డ్ గా ట్రై చేస్తాము? ఒక యాక్సిడెంట్ అయినా వాళ్ళు రోడ్ మీద గుద్దుకోవాలి 2 బండ్లు మినిమం, లేకపోతే ఇట్లా దారి అడగడానికి ఇట్లా ఆపి దారి అడగాలి. లేదా అన్నిటికంటే దరిద్రం ఇట్లా హీరో బ్రేస్లెట్ కి హీరోయిన్ చున్నీ ఇట్లా అతుక్కుంటుంది. యా ఆఫ్ కోర్స్. అండ్ హీరోయిన్ మోస్ట్ హారబుల్ అది. హీరోయిన్ బస్ ఎక్కి కూర్చుంటుంది, ఇట్లా బస్సు పోతుంటేనే హీరో కనబడతాయి ఇట్లా బస్ స్టాప్ దగ్గర. ఇంకా దరిద్రం మోస్ట్ హేటెడ్ ఏది తెలుసా? ఇట్లా హీరోయిన్ ఒక ఆటోలో వెళ్తుంటుంది లేకపోతే బస్సులో వెళ్తుంటుంది, హీరోయిన్ చున్నీ యా ఆఫ్ కోర్స్ హీరోయిన్ ఇట్లా మొత్తం ఇట్లా మొహానికి ఇట్లా రాసుకుంటూ పోతుంది. దానంత దరిద్రం అయితే నేను ఎప్పుడు చూడలేదు. నాకు ఇప్పటివరకు నేను ఏమోనో కొంచెం రియలిజం తీసుకురావాలంట. నేనైతే కమర్షియల్ ఎంత కమర్షియల్ అయినా మన మనసు ఒప్పదు. ఇట్లా ఒక్కడ అవుతుందిరా, వి విల్ ఎండ్ ఆఫ్ ద డే సవాల్ చేస్తాం మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ని. ఇందులో హీరోయిన్ బతుకు ఎంత బస్ స్టాండ్ అయిపోయిందంటే బ్రో నిజంగా వీళ్ళిద్దరు అవి వదిలేసిండు. వీళ్ళిద్దరు ఏంటి నువ్వు చెప్పు నేను చెప్తా హీరోయిన్ స్టోరీ. అదే వీళ్ళిద్దరు ఫ్లర్టేషన్ లో అసలు సత్య మీసం జుట్టు కూడా ఎత్తాడు అసలు. ఎఫర్ట్ కరెక్ట్. నువ్వే రావాలి, నువ్వే వచ్చి మాట్లాడుకోవాలి, నువ్వే వచ్చి చేసుకోవాలి అన్ని. నీకు పాట కావాలంటే నువ్వే వచ్చి ట్రిగర్ చేయాలి సాంగ్. ఇక్కడ నేను నా పనిలో ఉన్నా, నేను డాక్టర్ అయ్యాను కష్టపడి గోల్డ్ మెడలిస్ట్. దాని తర్వాత నేను ఇప్పుడు వెళ్ళి అర్జెంట్గా IPS అయ్యి రావస్తున్నా. దాని తర్వాత షెఫ్ అవ్వాలి, దాని తర్వాత మరీన్ బయాలజీలో PhD చేయాలి, దాని తర్వాత
ఆర్కియాలజీలో అప్రెంటిస్షిప్ తర్వాత చేయాలి. యాహ్! అసలు నా మస్తు పనులున్నాయి ఆడ. నీకు రొమాన్స్ కావాలంటే నువ్వే వచ్చి, నువ్వే గెలికించుకొని, నువ్వే గీక్కొని, నువ్వే అన్నీ చేసుకోవాలి. అంత నీదే పని అది. నాకు అసలు పనేది అది, నా డిపార్ట్మెంటే కాదు అన్నట్టు సెటిల్ అయిపోయాడు ఇట్లా బందా. సిగ్మానోయ్ సిగ్మా. ఇంత సిగ్మా హీరో నేను ఇప్పటిదాకా టాలీవుడ్ లో చూడలేదు బ్రో అసలు. ఏయ్ టక్ జగదీష్ కమ్ ఆన్. అఫ్ కోర్స్ అంటే ద ఓజీ. కరెక్టే, కానీ ఎప్పుడైతే నువ్వు ఒక పోరి దగ్గరికి వెళ్ళి మీ ఇంటి బయట ఒక లైట్ పెట్టు నేను పడుంటా అంటే బల్బు అది అక్కడతో కొన్ని సిగ్మా పాయింట్స్ పోతాయి ఇట్లా. దట్ ఈస్ 0 బల్బ్. నాట్ వెరీ సిగ్మా అది. అవునులే కరెక్టే. సో మహా నాకు యాజ్ యూజువల్గా నచ్చింది ఏంటి తెలుసా, నాకు జాలి అనిపించింది యాక్చువల్లీ హీరోయిన్ చూస్తే. జనరలీ ఆబ్వియస్లీ హీరోయిన్ అంటే జాలి పడాలి నువ్వు, అవును ఎందుకంటే అల్టిమేట్లీ హీరోయిన్ ఏంది బేట్ కదా. కమర్షియల్ తెలుగు ఎనీ కమర్షియల్ మూవీలో హీరోయిన్ రోల్ ఏంటంటే విలన్కి ఒక హుక్, అంతే. ఈ హీరోయిన్ త్రూ నేను హీరోని టార్చర్ చేస్తాను. దట్స్ ఇట్. సో దట్ ఈస్ వై హీరోయిన్ ఎగ్జిస్ట్ కదా. ఈ మూవీలో పాపం హీరోయిన్ కూడా ఫస్ట్ నాన్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవును. తర్వాత పాపం ఒక ఫ్రెండ్ అయింది ఆంటీ, పక్కింటి సత్య వాళ్ళ అమ్మ, ఆమె కూడా వెళ్ళిపోయింది. అవును. తర్వాత సత్యనే వెళ్ళిపోయాడు 2 నెలలు అతకపోతలు లేకుండా. ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నారు పాపం ఆమెకి. లాస్ట్కి వచ్చి ఫైనలీ వీడు వచ్చిండు, అంత అయింది, ఓకే సరే వెరీ గుడ్ హీ ఇస్ కమ్. ఆ డీన్ కూడా పోయిండు పాపం, అవును. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ డీన్ కూడా పోయిండు. అవును. సరే ఓకే గ్రేట్ వావ్, ద గై కేమ్ బ్యాక్ అగైన్, హీఈస్ ఆస్కింగ్ ఫర్ మీ, అది ఇది అని చెప్పి చాలా సంతోషపడి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోకుండా ఏమైంది, వాడు రాత్రి నైట్ డ్యూటీ చేస్తుంటే ఆయన వెనక పోయింది. అవును. ఎందుకు పోవాలి? దట్స్ మై క్వశ్చన్. ఎందుకు పోవాలంటే సత్యకి ఇంకా మోటివేషన్ కావాలి గురుని చంపనికి. అవును. ఐపీఎస్ అయినా సరిపోలే, వాడు దెబ్బలు తిన్నా సరిపోలే, వాడిని అట్లా లట్కాయించిండు, ల్యాండ్ మార్క్ లో లట్కాయించిండు అసలు. అది కూడా సరిపోలే, ఇంకా మోటివేషన్ కావాల్సి ఉండే. సో ఆలోచిస్తున్నాడు సత్య రాత్రిలో రోడ్డు పైన తిరుగుతూ, ఎట్లా నేను ఇంకా మోటివేషన్ తెచ్చుకోవడం. రావట్లే నాకు ఇంకా అసలు గురువు చంపాలంటే. అప్పుడే హీరోయిన్ వస్తుంది, వచ్చేసా నా పని చేసుకొని నేను వచ్చేసిన, నా రోల్ నేను నెరవేరుస్తాను సత్య అనుకుంటూ వచ్చేసి. అంతే. మన సాంగ్స్ అన్ని అయిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు కాసేపు హాస్పిటల్ బెడ్ లో ఏం పర్వాలేదు, మనకి నువ్వు ఎట్లాగో డాక్టర్ కాబట్టి అంతే, నువ్వు ఫిక్స్ చేస్తా అట్లా, నో ప్రాబ్లమ్స్. కరెక్ట్, అంతే. ఇంకోటి ఏం తెలుసా, లిటరల్లీ పాటలో కూడా సత్య హీరోయిన్ ఇంకా చాలు నువ్వు వెళ్ళిపో నాకు చదువుకోనాలి ఉంది అన్నట్టు అదొక దరిద్రమైన పాట ఉన్నా చూడు, డుగ్ 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 డుగ్గా ఏం పాట అది, అబ్బా అది బుల్లెట్ ఏదో ఆ పాటలో లాస్ట్కి పాపం హీరోయిన్ ఇంకా ఎంతూజియాస్టిక్ గా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సత్య అయిపోయింది, నేను చదువుకోవాలి, ఇప్పుడు పోలీస్ అవ్వాలి, నేను పోలీస్ అయినా, నేను నెక్స్ట్ కలెక్టర్ అవ్వాలి, ఐజీఎస్ ఐపీఎస్ చాలా ఉన్నాయి నాకు చదువుకునేది, ఇంకా బంద్ చేయ పాటలు ఆటలు పోయి ఇంటికి పో అని చెప్పి పంపించేసిండు పాట మధ్యలో. అవును, పాటలతో కూడా చాలా డిస్ఇంట్రెస్టెడ్ ఉండే, ఎందుకంటే ఆ స్టార్టింగ్ సాంగ్ కూడా ఎప్పుడైతే సత్య ఇంట్రొడక్షన్ అవుతుందో అది ఎందుకుందో కూడా అర్థం కాలేదు నాకైతే. ఆ సాంగ్ కూడా ఒక రెడ్ పిల్ యూట్యూబ్ ఛానల్ లాగా, ఆ లిరిక్స్ కూడా ఇదిగో గీత ఈయనకి ఇట్లా హ్యాండ్ ఇచ్చింది, స్వాతి వాడికి అట్లా హ్యాండ్ ఇచ్చింది, వర్ష పెళ్ళైన వారంలో వదిలేసి వెళ్ళిపోయింది, ఈ లిరిక్స్ అన్ని అంతే. ఇది ఇట్లా హ్యాండ్ ఇచ్చింది, అట్లా సంక్రాంతికి ఇచ్చింది, ఇట్లా ముంచింది, అదే ఏ పాటరా ఇది, రెయిన్బో అదే కదా, అదే రెయిన్బో, కలర్ 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 అని చెప్పి అసలు. కానీ ఒకటి మెచ్చుకోవాలి, ఈ మూవీలో ఏ పాట ఉన్నా గానీ ఆ పాట సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పాట ఉండే. yes of course, కలర్ కలర్ కలర్, దాని వల్ల వచ్చేది రెయిన్బో కలర్, అంతే. డుక్ 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 పోదాం పదా నా బుల్లెట్, దేని వల్ల వస్తుంది డుక్ 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 అంటే బుల్లెట్ వల్ల వస్తుంది. అట్లానే మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ ట్రాక్ ఉంది చూడు, అది కూడా హీజ్ అ సర్వైవర్, హీజ్ అ ఫైటర్, బికాస్ హీజ్ అ వారియర్, అంతే. హెన్స్ ప్రూవ్డ్ LHS is called RHS. అబ్బా చాలా అదే చాలా సింప్లిస్టిక్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ నువ్వు అన్నట్టు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఎక్కువ మీరు బ్రెయిన్ సెల్స్ పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో, అస్సలు అవసరం లేదు. ఎప్పుడైనా ఒక్కడు గుర్తుపెట్టుకో బోగస్, మనం ఇలాంటి వాటిపైన మన బ్రెయిన్స్ వాడద్దు, అది అర్థమైపోయింది. ఏమంటారు నిర్మాతలకి కాదు, డైరెక్టర్స్ ఏమంటారు తెలుగులో, దర్శకత్వం, దర్శకులకి దర్శకులు అంటే మనం దర్శకులకి. నువ్వు హిందీ ఆలోచిస్తున్నావు, ఇది మన తెలుగులో హిందీలో దర్శకులు అంటే ఆడియన్సా, దర్శకులు అంటే ప్లూరల్, హిందీలో దర్శక్ సర్కాయించిన. ఇప్పుడు మనం ఏంది లాంగ్వేజ్ లో దిగుతున్నాం, అసలే ఫస్ట్ ఎపిసోడ్ లో డిస్క్లైమర్ ఇచ్చేసినాం మనం, ఇది ఒక ప్రయోగం, ఇది మనకు తెలియదు. ఈ పాడ్కాస్ట్ నిర్మాతకులు అంటారు, నిర్మాతకులు
ఒక 2 years లేటర్ చేద్దామా జస్ట్ 2 years ఆగు, దబిడి అవుతుంది ఇప్పుడు. మనకి పదం అనేది వచ్చేస్తుంది డైరెక్టర్స్ కి బేసిక్ గా నువ్వు డైరెక్టర్. ఎనీవేస్ ఆ పాయింట్ ఎట్లాగో మనం డైల్యూట్ చేసేసినాం అనుకో. సో ఓకే, వచ్చినట్టు ఇంకా మోర్ గివ్ మీ మోర్ రా బోగస్. ఈ మూవీ గురించి ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. గురు క్యారెక్టరైజేషన్ లాగా అందులో ఎక్కడైతే ఆ పాజిటివ్స్ ఉండేనో, పొటెన్షియల్ ఉండేనో, ఈ మదర్ది కూడా ఒక్క సీన్ లో ఆ టిపికల్ మదర్ ట్రోప్ వాడారు. ఏంటంటే వచ్చి ఆ మూమెంట్ పేరు ఎందుకు పెట్టని చెప్పి అది వీడు పుట్టినప్పుడు ఎట్లా ఉండేది తెలుసా, నువ్వు ఉండాల్సిండే నీకు తెలుస్తుంటే. సో బేసిక్ గా ఆ మదర్ ట్రోప్ క్యారెక్టర్ ఒక అంబిగ్యుయస్ టెన్స్ సిచ్యువేషన్ లో వచ్చి క్లారిటీ ప్రొవైడ్ చేయడం. నేను కొట్టాను, నేను తన్నాను, నేను చేయను కాబట్టి, కానీ వీడు పోతాడు, నేను చెప్తున్నా వీడు పోతాడు. సో బాండ్ పేపర్ పైన నా మారల్ సపోర్ట్ ఉంది, వీడు పోతాడు ఇప్పుడు చూడు అని చెప్పి ఫుల్ అట్లా పుష్ చేయడము. ఒకలాంటి క్లారిటీ అక్కడ ఎట్లా అంటే సత్య క్యారెక్టర్ కి లాస్ట్ లో చూపించడంలో కూడా తెలిసింది ఏంటంటే వాడికి స్టిల్ ఆ ప్రాణం తీయడం అనేది కొంచెం ఎక్స్ డాక్టర్ కాబట్టి ఇట్స్ కష్టం. సో ఇప్పుడు పోలీసు వాడు అయిపోయిన తర్వాత షెఫ్ అయినప్పుడు పోలీసు వాళ్ళకి లంచం ఇవ్వడం కూడా కష్టం అయిపోతుంది. సో ఒక్కొక్క జాబ్ తో సత్యాకి ఇట్లాంటి బ్యారియర్స్ వస్తుంటాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అమ్మ వచ్చి క్లియర్ గా చెప్తుంది, చూడండి వాడు జైల్లో ఉన్నంత వరకే మనం చట్ట ప్రకారం పోవాలి. వాడు ఎప్పుడైతే జైలు దాటొచ్చాడో వాడు రూల్స్ అన్ని మార్చేశాడు. సో ఇప్పుడు మనం కూడా రూల్స్ లేకుండా మనం కూడా ఆడొచ్చు గేమ్ అని చెప్పేసి ఫుల్ ఇట్లా వస్తుంది. అది ఒకలాంటి ఫెమినిన్ రూత్లెస్నెస్ అంటారు చూడు, అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో సర్సే లానిస్టర్ లాగా ఇట్లా ఒకరిద్దరి మీద పగ తీసుకోవడం కాదు, ఒకటే షాట్ లో 100 మీద. మన మగాళ్ళ దగ్గరకు వచ్చేసి అయితే ఒరదెబ్బ రెండ పిట్టాయి అనేది పెద్ద డైలాగ్ అయిపోతుంది. 2 పిట్టలకే ఇక్కడ వీళ్ళు 100 ఒకటే షాట్ లో జస్ట్ ఏమంటారు హోలోకాస్ట్ అంతే, జెనోసైడ్స్ మినిమం జెనోసైడ్ అంతే. సో అదొక ట్రోప్ ఒకటి, ఈవెన్ దో అది మరీ చాలా యూస్ టు ట్రోపే అది. నేను ఇంకా నువ్వు ఇంకో ట్రోప్ కూడా చెప్తా. ఆ ఎస్ఐ క్యారెక్టర్ బ్రహ్మాజీ క్యారెక్టర్ నాకు లిటరల్లీ ఎట్లా అనిపించింది అంటే ఇంతకంటే మీరు ఇంకా టెంప్లెట్ వాడలేరు అనిపించింది. అవును, అది కన్విన్సింగ్ గా కూడా లేకుండా సడన్ గా అస్సలు లేకుండే, రైట్. అండ్ బ్రహ్మాజీ గుడ్ యాక్టర్, నాకు చాలా ఇష్టం బ్రహ్మాజీ యాక్టింగ్. అండ్ అలాంటి క్యారెక్టర్స్ చేశాడు కూడా బ్రహ్మాజీ ముందర, రైట్. ఆ బ్యాడ్ బాయ్ నుంచి సడన్లీ గోస్ టువర్డ్స్ ద గుడ్. అది ఇవన్నీ కొంచెం ఏమంటారు జర డీలా చేసేసింది మూవీని. ఇవి ఇంకొంచెం టైట్ చేసి ఉంటే వీటిని ఐఎమ్ షూర్ పొటెన్షియల్ ఉండే మూవీకి అయితే. నాకైతే నిజంగా చెప్తున్నా, ఐ డోంట్ కేర్ ఆ డాక్టర్ తర్వాత వాడు చీఫ్ మినిస్టర్ గానే వచ్చాడా, ఎందుకంటే ఇది వరకు మన ఇండస్ట్రీస్ లో నోబడీ హ్యాస్ బికమ్ ఎవ్రీబడి. అవును. సో నాకు దాంతో పెద్ద ప్రాబ్లం లేదు, డాక్టర్ నుంచి పోలీస్ ఎట్లా అయ్యాడు అది ఇది అని. కానీ పాయింట్ ఏంటంటే దాన్ని ఇంకొంచెం దాన్ని జర ఎలివేట్ చేసి ఉండొచ్చు ఆ కాన్సెప్ట్ ని. ఇంకా దాన్ని నాకు సినిమా ఈ సరౌండింగ్ క్యారెక్టర్స్ త్రూ అంటున్నా. నాకు సినిమా చూసేంత వరకు నాకు అదే ప్రాబ్లం ఉండే, ఏంది డాక్టర్ అయిపోయాడు వెళ్ళి ఐపీఎస్ అయిపోయాడు అని చెప్పి. కానీ ఎండ్ టైటిల్స్ లో లిటరల్ గా చూపించారు, ఒక ఎగ్జాంపుల్ చూపించారు, ఇట్లా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, దాని మీద గుణపాఠం ఉందనుకో. కానీ ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ బ్రహ్మాజీ ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చేసరికి ఎక్కడైతే చిన్న వెరైటీ మన ఆడియన్స్ కి చిన్న డిఫరెన్స్ ఆఫర్ చేసి ఉండొచ్చు అంటే, ఈ సత్యానే హీరో అవ్వాలి అంటే ఓకే, సత్యానే పోయి గురుని కొట్టి చంపాలి అంటే ఓకే ఫైన్. కానీ సత్యానే వెళ్ళి బ్రహ్మాజీకి సీనియర్ రోల్ తెచ్చుకొని ఐపీఎస్ లాగా చేయాలి అని రూల్ ఏం లేదు. సత్య కుడ్ జస్ట్ బి ఎస్ఐ, బ్రహ్మాజీ కుడ్ బి ఐపీఎస్. నేను లిటరలీ మజాక్ చేస్తలేను. ఈ వీడు సత్య రీఎంట్రీ వల్ల ఐ థాట్ గురు వుడ్ యాక్చువల్లీ బి కిల్డ్ బై వాడి కజిన్. అది కూడా ఐ మీన్ యూనో అది కూడా చేయాల్సి ఉండే, అదొక గన్ లాగా అయిపోయింది అన్యూజ్డ్. కానీ బట్ అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ ని ట్రీట్ చేసిన రకం కూడా ఐ వాస్ ఫైన్ విత్ ఇట్. ఈవెన్ ఐ వాస్ ఫైన్ విత్ ఇట్. అది దాంతో ప్రాబ్లం లేకుండా. కజిన్ క్యారెక్టర్ అంటున్నావు కదా, కజిన్ అది కత్తి పడేసిపోతాడు, నీకే నువ్వు పెద్ద తోపుగాని కాదు, నీది అయిపోయింది పూర్తి అయిపోయినావు అని చెప్పి. అదొకలాంటి పే ఆఫ్ అనుకుంటా. ఇంకా చెకాఫ్స్ గన్ వాడలేదు అన్నాను కానీ బట్ దట్స్ అ పే ఆఫ్. సో అదే బ్రహ్మాజీ సీనియర్ రోల్ లో ఉండి బ్రహ్మాజీ ఒక సీనియర్ సపోర్ట్ ఇవ్వడం,
సత్యాకి ఏం పర్లేదు నేను చూసుకుంటా, సో నేను మారిపోయాను, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఫుల్ బ్యాకింగ్ ఇస్తాను, నువ్వు చేసుకో నీకు కావాల్సిందే అని చెప్పి, అది ఇంకోలాంటి సటిల్ డిఫరెన్స్ ఉండేది. అసలు అన్ని హీరోనే చేసి హీరోనే ఎత్తి అంత సింగిల్ హ్యాండెడ్ మరీ క్లీషేడ్ అయిపోతుంది. యా అంటే కొంచెం చుట్టుపక్కల వాడిని వాడుకోవచ్చు మీరు. ఎవరైనా చెప్పాలి అది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్, మొమాట పడకండి, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు జీతం, అదే వాళ్ళకి కూడా ఇవ్వండి పని కొంచెం. బట్ యా అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు పెద్దగా మూవీలో. కమర్షియల్ కేటగిరీ కింద వేసుకోవచ్చు మనం, అంతే కమర్షియల్ కేటగిరీ. నాకైతే ఈ సినిమాలో అన్నిటికంటే నెగటివ్ పాయింట్ మనం చూద్దామంటావా? కాదు, అది అఫ్ కోర్స్ అది ఆక్యుపేషనల్ హ్యాజార్డ్, ఇప్పుడు అది మనం చేయాల్సిందే. కానీ అన్నిటికంటే నెగటివ్ పాయింట్ ఏంటంటే, ఒక ఎద్దుని వాడి సినిమాలో దాని పేరు బసవా అని పెట్టలేదు. ఎక్కడ బసవా చెప్పవేమో అని భయపడినా నేను. లేదు, ఇది గమనించలేదు అని భయపడినా. అది హార్ట్ టచింగ్ మూమెంట్. అది ఎద్దు కనబడగానే నాకు అబ్బా వీడిని బసవా అని పిలుస్తారని వెయిట్ చేస్తున్నా నేను. ఒక్కడు కూడా పేరు వాడలేదు తెలుసా, ఎద్దు అన్నారు. దాని అదో పెద్ద జంతువులాగా, అదో పెద్ద పర్సనాలిటీ లేనట్టు. అంటే ఒక దానికి ఫీలింగ్స్ లేవా? అంటే ఇండస్ట్రీలో స్టార్ కాదా బసవా? మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదా? కాదు, బసవాకి ఫ్యాన్స్ లేరు అనుకున్నారు. అదే బసవాకి ఫ్యాన్స్ లేరు అంటే ఏంటి? అంటే ఏంటిది? ఇది చాలా అన్యాయం. ఇది దీని వల్లనే సినిమా ఫ్లాప్ ఏంటుంది అసలు. నాకు తెలిసి బసవా వాడి పిఆర్ వాడి బస్వా పర్సనల్ పిఆర్ ఏజెన్సీని రంగంలోకి దింపి ఇంకా మొత్తం కొంచెం హట్ చేసినట్టు అనిపించింది. పేజ్ 3లో నెగటివ్ ఆర్టికల్స్ అయిపించాడు బస్వా అంతా. అవును. కానీ ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు ఈ సినిమా చూస్తే నాకు ఒక లాంటి రియలైజేషన్ వచ్చింది. ఒక లైట్ గుణపాఠం డిస్కౌంట్ అనుకో. ఈ పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ వల్ల ఒకటైతే మనం అలవాటు చేసుకోవాలనుకుంటా, 85 to 90% యాక్టర్స్ లిప్ మూవ్మెంట్స్ డైలాగ్ కి కలవు. ఇంకా అయిపోయి అది తమిళియన్స్ ని తీసుకొస్తారా, కేరళ వాళ్ళని తీసుకొస్తారా, బీహారీ వాళ్ళని తీసుకొస్తారా, శ్రీలంకని తీసుకురా. పాన్ ఇండియా హీరో విలన్ లేకపోతే కొంతమంది చెప్తే వీరో ఎవరిది లిప్ మూవ్మెంట్స్ నేను ఒకసారి ఎవరిది కలవలేదు, ఒకసారి చెక్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఇది తెలుగు ఒరిజినల్ మనం కొంపతీసి రివ్యూ చేయొచ్చా ఇది, లేకపోతే ఏదైనా డబ్డ్ సినిమానా అని. కాదు, ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది. నాకు తెలిసి 2-3 ప్రాబ్లమ్స్ ఉండే. ఒకటి వచ్చేసి ఏంటంటే, వాళ్ళు షూట్ చేసినప్పుడు కొన్ని డైలాగ్స్ ఉండే అనుకుంటా, వాళ్ళు డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని డైలాగ్స్ ఉండే, చిన్న వర్డ్స్ మారిపోయినట్టు చేశారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, బేసికలీ ఏఐ దగ్గర అంత వొకాబులరీ లేకుండా అనుకుంటా లోకల్ తెలుగుది. సో ఏమో నాకైతే ఇది నేను అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేకుండే, ఎందుకంటే ఎట్లా కాకపోతే కమర్షియల్ మూవీ కేటగిరీ ఉండే, మరి ఈ లెవెల్లో దాన్ని ఏమన్నా ఆర్టిస్టిక్ దాన్ని క్రిటికలీ అనలైజ్ చేయడం అంత కరెక్టా అని ఆలోచించిన. సో నేను దాన్ని నజరందాజీ చేసిన కొన్ని పాయింట్స్ని. ఎందుకంటే నేను ఆ లెవెల్లోకి చూడాలంటే కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సత్య ఫస్ట్ స్టార్టింగ్లోనే వాడు ఎప్పుడైతే కర్నూలుకి బయలుదేరుతుంటాడో ఇంటి నుంచి, వాళ్ళు ఒక సడన్ గా ఒక కెమెరా యాంగిల్ లిఫ్ట్ లోపల నుంచి పెట్టారు, అవుట్ ఆఫ్ నోవేర్. తర్వాత ఆ బామ్మ అడుగుతుండే, ఏంటమ్మా కొడుకుని ఎక్కడ తీసుకెళ్తున్నావు అది అంటే, మా వాడు MBBS గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. అది నాకు లిటరలీ ఎందుకు అవసరమా కెమెరా యాంగిల్ అతి తెలివి వాడడం. ఒక సింపుల్ షాట్, అది ఒక ఎస్టాబ్లిష్మెంట్ షాట్. అది ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ని నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ షాట్ లాగా ట్రీట్ చేయాలి దాన్ని. ఓకే, ఇప్పుడు ఒక కమర్షియల్ మూవీని కొంచెం ఎక్కువ పరిశీలిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే అందుకనే నేను అంటున్నా, ఇవన్నీ ఉండే అందులో. బట్ ముందు నా పాయింట్ ఏదైతే ఉందో ఈ లిప్ మూవ్మెంట్ ది, ఇది ఈ సినిమా గురించే కాదు, ఇవాళ రేపు వస్తున్న ట్రెండ్ ఇది. చాలా వరకు యాక్టర్స్ ది లిప్ మూవ్మెంట్స్ కలవట్లేదు డైలాగ్ కి. అది ఒకలాగా అది ఇట్స్ టేకింగ్ యూ అవుట్ ఆఫ్ ద మూవీ అసలు. ఎస్పెషల్లీ నువ్వు తెలుగు వాడు అయ్యుండి తెలుగు సినిమా చూస్తున్నావు అంటే, సడన్ గా ఆడ ఇంకెక్కడో మూతి ఎడనో తిరిగిపోతుంది అంటే అసలు ఒక 2 years బోగస్. 2 years ఒక 2 years తర్వాత చూడు భాష నేర్చుకుంటానంటావు. నీకు హిందీ మూవీలో కూడా తెలుగు వర్డ్స్ ఉంటాయి అన్ని లిప్ మూవ్మెంట్లలో. ఆఫ్ కోర్స్. సో బ్రో, ఇంతటితో ద వారియర్ రివ్యూ సమాప్తమైంది. మనం రేటింగ్ ఇవ్వలేదు. కానీ రేటింగ్ ఇచ్చే ముందు నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఏం లేవు. నేను గుణపాఠాలు మన మూవీలో నుంచి గుణపాఠాలు తీసుకోవడం వదిలేసిన. నేను వదిలేసిన. నాదైతే ఒకటి ఉంది, అది ఆల్మోస్ట్ నేను చెప్పేసిన కూడా ముందే. చెప్పు. ఏం కాదు. నేనేం నేర్చుకున్నానంటే, ఇదే రియల్ లైఫ్ లో ఇట్లా డాక్టర్ ప్లస్ పోలీస్ వాళ్ళే కాకుండా ఇంకా నువ్వు దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, మరీన్ బయాలజీ చేయొచ్చు, ఆర్కియాలజీ చేయొచ్చు, చాలా చేయొచ్చు. మనమే ఇక్కడ బేవర్స్ గా పడున్నాం బ్రూట్.
అవును. ఏదో జాబ్ చేస్తూ ఒక పాడ్కాస్ట్ చేసేసరికి మనకి హలో కారిపోతుంది నువ్వు ఏదో అనకు, మన దగ్గర 2 ప్రొఫెషన్స్ నడుస్తున్నాయి. అఫ్ కోర్స్ 2 అండ్ ఇంకా యాడ్ చేయాలి మనం ఇంకా ఇంకా ప్రొఫెషన్ యాడ్ చేద్దాం. లెట్స్ కీప్ యాడింగ్. See, మనం ఇదే రేట్ లో వెళ్తుంటే కనుక బోగస్ డెఫినెట్ గా చెప్తున్నా, బెగ్గింగ్ ఒక ప్రొఫెషన్ ఉంది, అది మనకు వచ్చేస్తుంది. మనం తొందరలోనే మొదలు పెడతాం వీకెండ్స్ లో. అఫ్ కోర్స్ ఇట్లానే ఈ సినిమాలో ల్యాండ్ మార్క్ దగ్గర చూపిస్తున్నట్టు మనం కూడా ఒక హైదరాబాద్ మనం అక్కడే ఉంటాం. థైగ్యాప్ బోర్డు పెట్టుకొని ప్లీజ్ సార్ ప్లీజ్ అనుకుంటూ. వాట్ అ గుణపాఠం. ఇట్స్ నైస్ గుణపాఠం ఫర్ us బ్రో. గుణపాఠం, ఎస్, ప్రాక్టికల్ గుణపాఠం అది. మనకే ఇది మనం అందరము ఇంబైబ్ చేసుకోవచ్చు ఆ గుణపాఠాన్ని. బ్రో రేటింగ్ ఈ సినిమాకి 10 దేంట్లో రేటింగ్ ఇద్దాం? నేను డిగ్రీస్ లో రేటింగ్ ఇస్తా. డిగ్రీసా? ప్రొఫెషన్స్ అదే డిగ్రీలు బేసికలీ. అకాడమిక్ డిగ్రీస్ అంటున్నావు? అకాడమికల్ డిగ్రీ. నువ్వు టెంపరేచర్ డిగ్రీ అనుకున్నావా? నేను జియోమెట్రిక్ డిగ్రీస్ అనుకున్నా. మరి ఇంత తెలుగు చూపించాలి. పర్స్పెక్టివ్ ఇట్స్ నాట్ ఈజీ లో బ్రో. నువ్వు జియోమెట్రికల్ డిగ్రీస్ లో మాట్లాడావు కాబట్టి చెక్ ఇట్ అవుట్. అది ఇంగ్లీష్, ఇది తెలుగు. ఐ నో, బట్ రెఫరెన్స్ ఇస్తున్నాను, ప్లగ్ చేస్తాను. అది ఇంగ్లీష్ మీడియం, ఇది తెలుగు మీడియం. బోగస్ నేను ఎప్పుడు రెండింటిని కలపా, నీకు తెలుసు కదా. నేను ఎంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతాను నీకు తెలుసు కదా. నేను కలుపుతున్నా ప్లగ్ చేయడానికి, కానీ అట్లా ప్లగ్ చేయకు. ఎస్. సో ప్రొఫెషనల్ డిగ్రీస్ లో ఓకే 10 డిగ్రీలలో 2 అయితే ఆల్రెడీ తీసుకొచ్చాడు. సత్య 2 డిగ్రీలు ఉన్నాయి. ఎంబీబీఎస్ అయిపోయింది, ఐపీఎస్ అయిపోయింది, 2 మేజర్ అయిపోయినాయి. నేను ఈ మూవీకి 5 డిగ్రీలు ఇస్తా బోగస్. వన్స్ అగైన్ వాట్ అ మ్యాచింగ్. సేమ్ టు సేమ్. నువ్వు కూడా సేమ్ టు సేమ్. ఏంటి సగం డిగ్రీ కూడా? అంటే నువ్వు ఎగ్జిక్యూటివ్ డిగ్రీ అట్లా ఏమి ఇవ్వట్లేదా? హాఫ్ డిగ్రీ అర్రా కూడా ఇవ్వట్లేదు. క్రాష్ ఓ మై గాడ్. డిప్లొమా సర్టిఫికేట్, ఓ మై గాడ్, కరెస్పాండెన్స్ కోర్స్ కూడా ఇవ్వట్లేదు. నేను దీని వల్ల వారియర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నువ్వు 6 డిగ్రీ ఇయ్యనందుకు. ఏమో ఎట్లా నడిచిందో ఈ సినిమా, నాకు ఐడియా లేదు నిజంగా. నాకు థియేటర్లో వచ్చిందని కూడా తెలియదు. థియేటర్లో వచ్చిందంటే తెలుసు నాకు. మన మూవీల గురించి కొంచెం జర రీసెర్చ్ కూడా చేయాలి. వాళ్ళ ఆడియో లాంచ్లో ఏమవుతాయి అవి ఇవి. ఏమో మనం మరీ ప్రొఫెషనల్ క్రిటిక్స్ కదా. అవును, అందుకని సినిమాలో మ్యాటర్ తప్పితే ఇంకేం చూడట్లేదు. ఇట్లా పైన దుమ్ము ఇట్లా ఉఫ్ఫు అనుకుంటే తీసుకెళ్ళిపోవాలి అంతే రివ్యూని. చాలా డీటెయిల్ గా వెళ్ళిపోతున్నాం మనం సినిమా రివ్యూ అయితే. కరెక్ట్. ఇలాంటి అనాలిసిస్ అసలు నాకు కళలు కూడా వస్తున్నాయి రివ్యూలో. యా. సో బ్రో, ఇంతటితో పూర్తిగా ద వారియర్ రివ్యూ సమాప్తం. రేటింగ్ తో పాటు ఇంకా ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే, థైగ్యాప్ పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. 2 years later, థైగ్యాప్ పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్.